ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో 152 సార్లు పేపర్ లీక్లు అయ్యాయని, అయితే ఏ ఒక్క దానిలో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. పేపర్ లీక్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఆయన వ్యాఖ్యానించారు. తమకిష్టమైన వాళ్లకు సీట్లు, ఉద్యోగాలు సాధించుకోవడానికి చేసిన అతిపెద్ద స్కామ్ గా ఆయన అభివర్ణించారు. స్థానిక ధర్మచంద్ర కమ్యూనిటీ హాల్ పైన సోమవారం గిడుగు రుద్రరాజుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెరిట్కు అగ్రతాంబూలం ఇచ్చేది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడమే కాకుండా చాలా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిగేవి. అలాంటిది ఒక పద్ధతి ప్రకారం గత 12 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ఎంత హీనస్థితికి దిగజార్చినారంటే చివరికి ఈరోజు విద్యార్థులు, యువకులు కోట్ల మంది బజార్న పడి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. లీకు 1-2 సార్లు కాదు, ఈ 12 సంవత్సరాల్లో 52 సందర్భాల్లో నీట్ కానీ 152 సందర్భాల్లో ఉద్యోగాల సెలక్షన్ పరీక్షలు కానీ లేక కాలేజీల్లో సీట్ల కోసం కానీ జరిగిన పరీక్షల్లో లీకులు జరిగినాయి. ఇదేదో ఒక రోజు ఒక వ్యక్తితో చేసింది కాదు, ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక పెద్ద స్కామ్, ఇట్స్ ఎ బిగ్ స్కాండల్. దీంతో డబ్బులు చేసుకున్నారు. వారికి కావలసినటువంటి వారిని ఉద్యోగాల్లోనో లేకపోతే సీట్లు ఇప్పించడంలోనో దీన్ని వాడుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ నెలన్నరగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ దేశమంతా కూడా అందులో మమేకమైంది. విద్యామంత్రి రాజీనామా చేయాలి. మొదట్లోనే చేసింటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. లీకేజీలు లేకుండా చేసింటే ఆ 22 మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారు. అంతటితో అయిపోలేదు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. అంతేకాదు, ఎప్పుడూ లేదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండరు. జలియన్ వాలా బాగ్లో కూడా జరిగి ఉండదేమో. అంత హీనాతిహీనంగా ఢిల్లీలో యువకుల మీద వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు. పోలీసును వాడుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడాలంటే ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా పూర్వం ఉన్నట్టు నడిపితే చాలు సుమా. మీరు ఏ కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం లేదు. 14కు పూర్వం ఉద్యోగాల నియామకాల్లో కానీ లేక కాలేజీల్లో సీట్లు సంపాదించే విషయంలో కానీ
పారదర్శకంగా ఏ విధంగా జరుగుతూ ఉండేదో ఆ విధంగా మీరు జరిపితే చాలు. గతంలో లీకులు అయినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం, జైళ్ళకు పంపినాం, ఉద్యోగాలు ఊడగొట్టినాం. అటువంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, కానీ ఈ 152 సార్లు లీక్ అయితే నేను అడుగుతా ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? ఎ సింగిల్ పర్సన్. ఏదో ట్రాన్స్ఫర్లు చేసినారు కానీ ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా ఉద్యోగాల నుంచి ఊడదీసినారా? లేక కరప్షన్ ప్రాక్టీస్ మీద వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. వీటి మీద ఈరోజు ధ్యాస పెట్టాలి. ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ దారిలోనే మీరందరూ కూడా నడిచినారు. ఎక్కడ కూడా మీరు హింసకు పాల్పడలేదు. యుద్ధం జరుగుతోంది, 12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది పరాకాష్ఠకు చేరింది. చివరికి గాంధేయవాదులే విజయం సాధించినారు. నిన్న జరిగినటువంటి ఈ విద్యార్థులు, యువకుల ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇవ్వడానికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తి కూరుకొని పోయింది. రాజకీయమైనటువంటి ఇష్యూస్ అనేకంగా ఉన్నాయి. రాజకీయంగా మేము లబ్ధి పొందాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ వాటన్నిటి కూడా పక్కన పెట్టి దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. కారణం, ఈ దేశం భవిష్యత్తు కూడా భద్రంగా ఉండాలంటే విద్యార్థులు, యువకులు వాళ్ళు బాగా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. నేను ఒక్కటి అడగదలుచుకున్నాను ప్రధానమంత్రి గారిని. ఏ ఒక్క శాఖ మంత్రి అయినా వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తూ ఉన్నారా? చెప్పండి మీరు. ఏ ఒక్క శాఖ అయినా, పోనీ ఏ ఒక్క మంత్రిత్వ శాఖలో అయినా కూడా వైఫల్యాలు లేకుండా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయా? ఒక్కొక్క శాఖ మీద మాట్లాడితే రోజుల వారి మాట్లాడచ్చు. కానీ 2-3 మచ్చుకు మీ ముందుకు తీసుకొస్తాను. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ టోటలీ కొలాప్స్డ్. మేమున్నప్పుడు డాలర్ రూపాయి విలువ 52 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు చేరుకుంటా ఉంది. ఎంత ఘనతయ్యా! ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మేమున్నప్పుడు $140 ఒక బ్యారెల్ ముడి చమురు ఉంటే ఆ రోజు 58 రూపాయలకు అమ్మినాం పెట్రోలు. ఈరోజు అదే చమురు $70 అయితే ఎంతకు అమ్ముతా ఉన్నారు మీరు? 100 రూపాయలు దాటిపోయింది. ఎవరిని? పెట్రోలియం శాఖ మంత్రి అన్నానా? ప్రధాని గారు మీద బాధ్యత. ఎవరిది బాధ్యత? కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. ఏం జరిగింది? మా రైతులందరినీ కూడా ఈరోజు అమెరికాకు తాకట్టు పెట్టినారు. ఎవరిని అనాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈరోజు అగ్రికల్చర్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ప్రయారిటీ. ఎంఎస్పి, చివరికి ఎంఎస్పి ఇవ్వలేనటువంటి పరిస్థితి.
ఎవరిని అనాలి? చివరికి ఆ కూలీలు, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆ కూలీలు నోర్లు కూడా కొట్టి ఎవరి ఊర్లో వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకొని గౌరవంగా జీవనం చేస్తూ ఉంటే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా తూట్లు పడిస్తారు. ఎవరిని అనాలి? పహల్గాం అందరిని కూడా గంటన్నర గుడ్డలు కూడా తీసి ఒక్కొక్కరినే చంపితే ఏమైంది ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ? ఏమైంది ఆ డిఫెన్స్ మినిస్ట్రీ? ఎవరిని అనాలి ఇప్పుడు? ఒక్క శాఖ అంటే ఒక్క శాఖ, ఒక్క మినిస్ట్రీ అంటే ఒక్క మినిస్ట్రీ. మీరు మేలు చెప్పుకోగలిగింది ఒక్కటి ఉందా? ఎవరిది బాధ్యత? ప్రతి ఒక్కటి పిఎంఓ కంట్రోల్. ఎవరి మినిస్ట్రీ, ఎవరి డిపార్ట్మెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై పిఎంఓ. హూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? జంతర్ మంతర్లోనే కాదు, నేను స్వయాన బెంగళూరులో చూసినాను. ఈ నిరుద్యోగులు యువకులు చేస్తున్నటువంటి ఆందోళనలో నేను ఒక పూట పోయినాను. నేను నేరుగా పాల్గొనకపోయినా పక్క నుండి చూసిన యువకులు విద్యార్థుల నినాదం ఏమో తెలుసా? మోడీ హటావ్ దేశ్ బచావ్. దట్ ఈస్ ద స్లోగన్. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా అది వస్తూ ఉంది. మొన్న ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళే అంటా ఉన్నారు అన్నమాట. ఈరోజు ఒక్కొక్కటి పార్లమెంటులో విస్తారంగా చర్చిస్తే చివరికి ఆ దేవుడిని పేరు చెప్పుకొని మీరు పబ్బం గడిపినారే, 3 టర్ములు పబ్బం గడిపినారే, ఆ రాముడికి కూడా ద్రోహం చేసినారే. ఎవరు? హూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ప్రైమ్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. నిర్వహణలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రధాని గారు. ఈ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకోపోతే ఎంతమంది రాజీనామా చేయాలి? నిజంగా వాళ్ళేనా బాధ్యులు? దీనికి బాధ్యత మీరు వహించాలి ప్రధాని గారు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మాది కాదు, కాంగ్రెస్ పార్టీ నినాదం కాదు. నేను స్వయానా చూసిన 16 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాలు వాళ్ళ తల్లులు, తండ్రులు, వాళ్ళ అవ్వలు, తాతలు అందరూ కూడా అందులో భాగస్వాములైనా నేను బెంగళూరులో స్వయానా చూసినాను. ఉదయం 11 గంటలకు పోతే సాయంత్రం 5:30 వరకు చూసిన. వందల్లో ఉన్నవాళ్ళు వేల సంఖ్యలో చీమల పుట్ట చేరినారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, మోడీ హటావ్ దేశ్ బచావ్. మీకేమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, ఏదైనా ఉన్నా వీళ్ళని కాదు సాక్ చేయాల్సింది. యూ షుడ్ గెట్ డౌన్. ఒక్కొక్కటే పార్లమెంట్లో 1 రోజు 2 రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడుతూ పోతే మీలో ఏ ఒక్క మంత్రి కూడా ఉండలేడయ్యా. వాళ్ళు ఎందుకు బలిపశువుని చేస్తాం? యు ఆర్ మేకింగ్ దెమ్ స్కేప్గోట్స్. యు ఆర్ రెస్పాన్సిబుల్. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ బికాజ్ యు ఆర్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా ఉందా? 67 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ, చివరికి వాజ్పేయి గారు కానీ, లేదా మిగిలిన జనతా పార్టీకి సంబంధించినటువంటి మొరార్జీ దేశాయ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ లేదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంట్రోల్ లేదే. ఎవరి శాఖలు వాళ్ళు స్వచ్ఛందంగా నడిపినారే. ఈవెన్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కానీ,
లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కానీ ఇతర పార్టీల వాళ్ళ మంత్రులుగా ఉన్న స్వచ్ఛందంగా వాళ్ళు నడిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎందుకు స్వతంత్రత లేదు? వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏం చెప్తే అది చేయాలి తప్పితే స్వచ్ఛందంగా ఎవరు లేరు. ఇది దేశానికి మంచిది కాదు. అతిపెద్ద స్వాతంత్ర ప్రజాస్వామ్య దేశం అన్నది. దిస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. దిస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ కంట్రీ. ఇంత నియంతృత్వం బయటే కాదు, పార్టీలో నియంతృత్వం, బయట నియంతృత్వం. ఈరోజు చివరికి ఏం పరిస్థితి వచ్చింది? ఒక్క దేశం అంటే ఒక్క దేశం, మన చుట్టూ ఉన్న దేశం, స్నేహంగా ఉన్న దేశం ఒక్కటి మిగిలిందా అండి? ఒక్క దేశం. ప్లీజ్ టెల్ మీ, మన చుట్టూ ఉన్న దేశంలో ఒక్క దేశమైనా మనతో స్నేహం ఉందా? పోనీ స్నేహం వద్దు, కనీసం న్యూట్రల్గా ఉన్నారా? శత్రుత్వం పెంచుకున్నారే. 70 దేశాలు తిరిగినాం, 300 రోజులు దేశాలు తిరిగినాం. ఎవరి కోసమయ్యా? ఎవరి కోసం? ఎవరు బాగుపడడానికి కోసం? చాలా వీక్ ప్రధాని అని మీరు ముద్ర వేశారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలు ఒక పాకిస్తాన్ మినహాయిస్తే అందరూ మనతో బాగున్నారే. నౌ ఈరోజు స్టూడెంట్స్ అండ్ యూత్ ఏదైతే, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం, వాళ్ళకున్నటువంటి అనాలిసిస్, వాళ్ళకున్నటువంటి అనలిటికల్స్, ఇది మాకుంటాయని మేము అనుకోవడం మాకు కూడా పొరపాటు అవుతుంది. సో దే ఆర్ ద రైట్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ 1 or 2 ఇండివిజువల్స్. లక్షల కోట్ల మంది వీధుల్లోకి వచ్చినారు. వాళ్ళ నినాదం ఏదైతే ఉందో అదే నిజం కావాలి. ఇవన్నీ కూడా పార్లమెంట్లో రేపు డిస్కషన్, ప్రతి ఒక్కటి మీ నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కటి మీద కూడా మీరు డిస్కషన్ పెట్టాలి. ప్రధాని బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. వాళ్ళు సపరేట్గా చూడలేం కదా. ఇప్పుడు లోకేషన్ సపరేట్గా, తెలుగుదేశం సపరేట్గా, జనసేన సపరేట్గా చూడలేం కదా. అందులో భాగమే కదా, బీజేపీలో భాగమే కదా అంటాను నేను. వీళ్ళందరూ కూడా బీజేపీలో భాగమైనప్పుడు దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఒక తానులో గుడ్డే కదా ఇదంతా కూడా. ఇట్ ఆర్ నాట్ డిఫరెంట్. ఒకవేళ మీరు డిఫరెంట్గా వేరే వాళ్ళకి సంబంధం లేని, బీజేపీ సంబంధం లేని పార్టీలు అయితే ఐ కెన్ రెస్పాండ్. దే ఆర్ ఆల్, వాళ్ళందరూ కూడా ఊడిగం చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లేకపోతే బీహారు ఆ 2 ఊతర్కర్లు లేకుండా పోతే ఈ దేశానికి దరిద్రం ఉండేది కదా, కంటిన్యూ అయ్యేది కాదు కదా. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.